హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి మన డిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలకైతే వెళ్ళిపోదాం. మేము తిరుపతికి వెళ్ళిన దగ్గర నుంచి మా మరిది గారు ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడ వీడియో షూట్ చేద్దాం అనేసి ప్రతిదీ నాకు ప్లానింగ్స్ చెప్తున్నారనమాట. సో మా మరిది, మా తోడికోడలు, అత్తయ్య, మావయ్య వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫుల్గా. అంటే వీడియోస్ చేయడానికి ఇక్కడికి వెళ్దాం, వీడియోస్ చేయొచ్చు, బాగుంటుంది అనేసి. అలా మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే తలకోనకి వెళ్తున్నాం. అసలు తలకోనకి ఎందుకు వెళ్తున్నాం ఈరోజు అంటే, మేము ఒక 3-4 ఇయర్స్ ముందు తిరుపతిలో ఉండేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేము ఫ్యామిలీ అంతా కలిసి తలకోనకి వెళ్దామని బయలుదేరాము. మధ్యలో అయితే కారు పంచర్ అయిపోయింది అనమాట, కారు టైరు. సో ఇంకా అది అర్ధాంతరంగా ఆగిపోయింది. సో అప్పటి నుంచి వెళ్ళలేదు అనేసి ఒక మనసులో అలా ఉంటుంది కదా మనకి. ఇంకా మావయ్య వచ్చేసి చాలాసార్లు చెప్పారు, అక్కడికి వెళ్ళలేదమ్మా మనం, ఆ రోజు ఆగిపోయాము, ఒకసారి వెళ్దాము అనేసి. అందుకనేసి ఈరోజు అయితే తలకోనకి వెళ్తున్నాం. అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటుందంట. సో అందుకనేసి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే చేసుకొని బయలుదేరేసాము. రకరకాల ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము, ఎంతో ఫేవరెట్. సో మేము అలా సరదాగా వెళ్తూ ఉంటే పిల్లలు అయితే పడుకున్నారనమాట. సో మా మరిది వాళ్ళు బైక్లో వస్తున్నారు. నేను, మా వారు, అత్తయ్య, పిల్లలు అందరం కలిసి కారులో అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో గుడి కూడా కనిపించింది, హాయిగా మొక్కున్నాను అనమాట. సో ఇంకా కారులో ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ అయితే బయలుదేరుతున్నాము. సో ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ ఎంత ప్రశాంతమైన వ్యూ ఉంది తెలుసా. అసలు తిరుపతికి ఇక్కడ క్లైమేట్కి చాలా చల్లగా ఉందన్నమాట. ఎంత చలేస్తుందంటే ఇంకా ఇప్పుడే ఇంత చలేస్తుంది. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మామూలుగా లేదనమాట చలి. నేను మా వారు వెళ్ళాం బైక్లో రిటర్న్, అప్పుడైతే చలి మామూలుగా లేదనమాట. సో ఇక్కడ మేము ఫుడ్ తినడానికి ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. అసలు ఈ కొండ ప్రాంతం ఎంత బాగుందో, అసలు చాలా చల్లగా ఉంది. సో మా ఫ్యామిలీ అందరికీ కొత్తగానే ఉంది, నాకు ఒక్కదానికే అనమాట. ఎందుకంటే నేను అంటే పుట్టి పెరిగిన ఊరంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ కొండ అసలు ఇంటి ఎదురుగా ఇంత పెద్ద కొండని సేమ్ అదే ఫీల్ అయితే వచ్చింది. సో మొత్తానికి అయితే దిగాము. మరి జున్నుగాడైతే కరెక్ట్ టైంకి పడుకొని నిద్రపోయాడు. వాడు ఫుడ్ కూడా తినలేదన్నమాట, హ్యాపీగా నిద్రపోయాడు. ఇంకా నిద్రపోయిన వాడిని ఎలా అండి లేపేది అనేసి అసలు లేపలేదన్నమాట. ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా ఇలా చాప పరుచుకొని మొత్తం కూడా ఇలా పెట్టేశామన్నమాట కింద. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ తిరుపతి పక్కనండి తలకోన అడవికి వచ్చాము. ఇక్కడ చూడడానికి చాలా బాగా ప్రశాంతమైన వాతావరణం ఉంది. తర్వాత పిల్లలతో కలిసి అందరం వచ్చామండి, బాగుంది. ఇలా ఎవరైనా మీరు రావాలనుకుంటే వచ్చిపోవచ్చు. మీరు రావాలంటే ఇక్కడ వచ్చి బాగా చూసి ఎంజాయ్ చేసుకొని పోవచ్చు, ఎవరికైనా ఇష్టం ఉంటే. ఈ అమ్మాయి ఏమో మా మనవరాలు, మా బంగారు తల్లి. తర్వాత ఈ అమ్మాయి కంటే చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఒకడేమో చూడండి పండుకున్నాడు చాలా హాయిగా. ఇక్కడ ఇట్లా ఎండగా లేదు, తర్వాత చలిగా లేదు, చాలా సూపర్గా ఉంది. చాలా సూపర్గా ఉందండి. మావయ్య చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు కదా. ఇంట్లో మార్నింగ్ నుంచి కష్టపడి వండిన వంటలన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. సో అక్కడ మసాలా వడ, ఆనియన్స్, లెమన్స్, వైట్ రైస్, చికెన్ పకోడీ పిల్లల కోసం సపరేట్ అండ్ మా కోసం సపరేట్. అండ్ ఇది వచ్చేసి బగారా రైస్ టేస్ట్ అయితే అసలు పెళ్లిలో ఉన్నట్టు ఉందంట. మా వారు అయితే నాకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు, చాలా హ్యాపీ అనమాట. సో తర్వాత మటన్ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉండింది. అసలు మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ ఇంట్లో తినడానికి ఒక టేస్ట్ అనిపిస్తుంది. సో అదే ఫుడ్ని సేమ్ బయటకు తీసుకొచ్చి తింటే ఆ ఫుడ్ టేస్టే మారిపోతుంది కదా. మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నాకు ఇంట్లో వండుకున్న ఫుడ్ బయటకు తెచ్చి తింటే ఆ టేస్టే వేరు. ఎంత ఇష్టంగా తింటానో తెలుసా, ప్రశాంతంగా తింటాను. ఎందుకనంటే అసలు ఇంట్లో పిల్లలతో అసలు తినాలనే ఇంట్రెస్ట్ అదంతా ఏముండదు. నార్మల్గా గబగబా తినేసి పిల్లల్ని చూసుకోవడమే ఉంటుంది. కానీ ఇక్కడ అంతా ఉన్నాం, ఫ్యామిలీ అంతా పిల్లల్ని చూసుకోవడానికి ఉన్నారనమాట. సో మేము పిల్లల్ని అయితే ఆడిస్తున్నారు, బిట్టు అండ్ చిన్నుని. జున్ను అయితే పడుకున్నారు. సో వాళ్ళు అలా ఆడుకున్నాక నేను మా వారైతే తలకోనకంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామనేసి బయలుదేరేసామన్నమాట. అసలు వెళ్తున్న దారి మధ్యలో ఎంత ప్రశాంతమైన వ్యూ అయితే ఉంది, మొత్తం కొండ ప్రాంతం అనమాట. సో ఎంత బాగుందో వ్యూ. అసలు మనమే కాదు, ఇలా ఎంత మంది ఉన్నారో జనాలు అయితే చాలా మంది ఉన్నారనమాట. అసలు పెద్ద వెహికల్స్ అయితే వేసేసుకొని మొత్తం లంచ్ తీసుకొని ఇక్కడికి వచ్చి హ్యాపీగా
కొన్ని ప్లేసెస్ మంచిగా ఉన్న ప్లేసెస్ దగ్గర చెట్ల దగ్గర కూర్చొని హ్యాపీగా తింటున్నారు. సో అలా చూస్తూ నేను మా వారైతే ఇలా లోపలికైతే వెళ్ళాము. కానీ అక్కడైతే అందరూ రివర్స్ అయితే వస్తున్నారు. అంటే టైం అయిపోయిందనమాట. ఈ టైంలో ఎంట్రీ ఉండదంట, మొత్తం ఎగ్జిటే ఉంటుందంట. సో వాళ్ళైతే చెప్పారు. సో ఇప్పుడు నైట్ ఇలా ఇక్కడ స్టే చేసి మార్నింగ్ కావాలంటే వెళ్ళొచ్చు, మేము ఇక్కడ రూమ్ అరేంజ్ చేస్తాము అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారని కూడా అడిగారు. కానీ మాకు అదంతా వద్దులే అనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు అనేసి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. సో తిరుపతిలో ఈ నామాలు ఎంత బాగున్నాయో, నైట్ టైమ్స్ అయితే ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మేము తిరుపతిలో ఉన్నప్పుడు అసలు ఇది ఏమీ లేదు. 4 ఇయర్స్లో ఇంత డెవలప్ అయిపోయిందంటే తిరుపతి చాలా చాలా బాగా లుక్ వైజ్ చాలా చాలా నచ్చింది నాకు. సో వీడియోలో చూస్తున్న మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సో మేము వెళ్ళిన ప్లేస్ తలకోన ఎంత బాగుందంటే మాకు భలే నచ్చింది అనమాట. కంపల్సరీ ఎప్పుడైనా ఫ్యామిలీ పిల్లలతో బయటికి వెళ్ళాలి, లంచ్ బయట తినాలి అన్నది ఒకవేళ మీకు అనిపిస్తే డెఫినెట్లీ తిరుపతిలో దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి విజిట్ చేయొచ్చు. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. తలకోన నుంచి ఇంకా శ్రీనివాస మంగాపురం వరకు నేను మా వారు బైక్లో అయితే వచ్చాము. ఇంకా మా జున్నుగాడికి అంతసేపు ఉన్నాడు కదా, ఇంకా మమ్మీ గుర్తొచ్చేసింది అనమాట. ఇంకా వాడు మమ్మీ కావాలి అనగానే నేనైతే కార్లో కూర్చున్నాను. ఇంకా మావయ్య వెళ్ళి మా వారితో పాటు బైక్లో వచ్చాను. ఇంకా రేపు ఇంట్లో పూజ చేద్దామనేసి పువ్వులు అయితే తీసేసుకున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.